హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. నయనతార, ధనుష్ ఇద్దరు కాలీవుడ్ లో పెద్ద స్టార్లే. ఇద్దరు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత వైర్యం ఏర్పడిందనే టాక్ వినిపిస్తుంది. అంతలా నయనతార, ధనుష్ల మధ్య ఏం జరిగిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే నయన బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే పేరుతో నెట్ఫ్లిక్స్ సంస్థ నయనతార జీవిత విశేషాలపై ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. ఈ నెల 18న నెట్ఫ్లిక్స్ లో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నానం రౌడీ దాన్ తెలుగులో నేను రౌడీనే సినిమా సమయంలో తీసిన 3 సెకండ్ల వీడియో క్లిప్ ఉపయోగించారు. ఈ చిత్రానికి ధనుష్ నిర్మాత. అందుకే తన అనుమతి లేకుండా తన సినిమాకు సంబంధించిన క్లిప్స్ ఉపయోగించడం పట్ల ధనుష్ సీరియస్ అయ్యాడు. కాపీరైట్ యాక్ట్ కింద తనకు 10 కోట్ల రూపాయలు చెల్లించాలంటూ నోటీసులు పంపాడు. ధనుష్, నయనతార మధ్య రాజీ కుదుర్చడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నయన ధనుష్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది, కానీ ధనుష్ వినలేదు. దాంతో నయన ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. అందుకే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. కేవలం 3 సెకండ్ల వీడియో కోసం 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేయడం దారుణమని, ధనుష్ ఇంతగా దిగజారాల్సిన అవసరం లేదని, కేవలం పాత కక్షల్ని, కోపాల్ని దృష్టిలో ఉంచుకొని ధనుష్ ఈ పని చేశాడంటూ నయన ఆరోపించింది. ధనుష్ పైకి ఒకలా, లోపల ఒకలా కనిపిస్తాడని, ఇతరులు ఎదిగితే సహించలేడని కాస్త ఘాటుగానే విమర్శలు చేసింది నయనతార. అసలు ధనుష్ కి మనస్సాక్షి లేదని, సినిమా విడుదలైన 10 ఏళ్లు దాటిపోయినా ఆ సినిమాపై కాపీరైట్ యాక్ట్ కింద డబ్బులు వసూలు చేసుకోవాలనుకోవడం, అది కూడా 3 సెకండ్ల క్లిప్ కి ఇన్ని కోట్లు డిమాండ్ చేయడం దారుణమని వాపోయింది నయనతార. నేను రౌడీనే హిట్ అవ్వడం, కథానాయికగా తనకు పేరు రావడం చూసి ధనుష్ తట్టుకోలేకపోతున్నాడని, తన అహం దెబ్బతిన్నదని, 2016 ఫిలింఫేర్ అవార్డుల సమయంలోనే తన అక్కసు బయట పెట్టాడన్నది, 10 ఏళ్ల నుంచి ఆ కోపాన్ని మనసులో పెట్టుకొని ఇప్పుడు బయటపడ్డాడని నయన ఆరోపించింది. తమిళనాడు ప్రజలు ఇదంతా చూస్తూనే ఉంటారని, వాళ్ళు ఎప్పటికైనా దీన్ని సహించరని తన లెటర్లో రాసుకువచ్చింది నయనతార. నయన రాసిన సుదీర్ఘమైన ఉత్తరాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమైంది ఒకటే: నయన ధనుష్ల మధ్య పాత గొడవలు చాలా ఉన్నాయి. వాటిని మనసులో పెట్టుకొని 10 కోట్ల రూపాయలు నష్టపరిహారం డిమాండ్ చేశాడు ధనుష్. దాంతో నయన ఇప్పుడు ఆ పాత గొడవల్ని మీడియా ముందు తీసుకురావాలని నిర్ణయించుకుంది. అందుకే ఈ ఉత్తరంలో ఓ కుదుపు కుదిపేసింది. మరి త్వరలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. మరి దీనికి ధనుష్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.